ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నిటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనగా యేసు క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు హెచ్చవలసి ఉన్నది. ప్రభు అయిన యేసు క్రీస్తు మన జీవితాల్లో, మన పరిచర్యల్లో, మన మాటల్లో, మన క్రియల్లో హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కొన్ని నిమిషాలు మనం దేవునిలో గడపబోతున్నాం. దేవునిలో గడపడం ఏంటి అని అనొచ్చేమో మీరు. దేవుని వాక్యాన్ని కలిసి వినబోతున్నాం. దేవుని వాక్యాన్ని కలిసి వినడం ఏంటి అంటే, ఒక దేవుని సేవకునిగా నేను బోధిస్తున్నప్పుడు మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు. మీరు నా ద్వారా దైవస్వరాన్ని మీరు వింటున్నప్పుడు మీ హృదయాల్లో మంట పుడుతుంది. ఎమ్మాయి దారికి వెళ్ళినట్టు శిష్యుల హృదయాలు మండినట్లుగా కొన్ని హృదయాలు మండుతాయి. అలా మండినప్పుడు మళ్ళీ వెనక్కి యెరూషలేముకు వస్తారు. అనగా ఎమ్మాయిని వదిలిపెట్టి ఎమ్మాయికి వెళ్లకుండా యెరూషలేము అనుభవానికి వచ్చేస్తారు. ప్రాచీన పరిశుద్ధ ప్రార్థన జీవితపు అనుభవానికి వచ్చేస్తారు. కాబట్టి దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం. మాట్లాడేటువంటి దేవుడు కనుక ఈ ఉదయకాలము మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని, స్తోత్రం, మీ స్నేహితులకు చెప్పండి. 51వ ఛానల్ శాంతి టీవీ ఛానల్లో 8 నుంచి 8:30 వరకు ఆయన హెచ్చవలసినది అనేటువంటి కార్యక్రమం రాబోతుందని చెప్పండి. దీని రిపీటేషన్ సాయంత్రం 4 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఒక్క శనివారం మాత్రం సాయంత్రపు ప్రసారంలో తేడా ఉంది, 3:30 నుంచి 4 గంటల వరకు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. నేను ఒక చిన్న దేవుని సేవకుడిని. దేవుడు నాకు అనుగ్రహించి చిన్న పరిచర్య కనుక ఈ పరిచర్యని మీరు ప్రోత్సహించండి. ఈ పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రతిరోజు ఇలా దేవుని వాక్యంలోంచి కొన్ని వేరు విషయాలు నేను గ్రహించడానికి, వాటిని మీకు బోధించడానికి దేవుడు నాకు సాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మన ముందు ఇక 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అనగా 2 months మాత్రమే, అనగా 60 days మాత్రమే మిగిలినాయి. నవంబర్, డిసెంబర్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అనగా 60 ధ్యానాల తర్వాత యోహాను సువార్త ధ్యానాలు ముగించేసి వేరే పుస్తక ధ్యానాల్లోకో లేకపోతే పత్రిక ధ్యానాల్లోకి మనం వెళ్తాం. కనుక ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఈ ప్రోగ్రాం కోసం ప్రార్థన చేయండి. 4వ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగు పెట్టబోతున్నాం. ప్రభు కృపను బట్టి సుమారు 1100 సందేశాలు యోహాను సువార్తలోంచి అందించడానికి ప్రభు నాకు సాయం చేశాడు, సాయం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం నిన్నటి దినం అనగా నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. యేసును గూర్చినటువంటి ప్రత్యక్షత, ద ఫ్రెష్ రివిలేషన్ ఆఫ్ జీసస్. యేసు ఎవరో తెలియదు చాలామందికి. యేసును స్పష్టముగా తెలుసుకున్న వారై హృదయముల్లో ఆదరణ పొందుచు అని దేవుని వాక్యంలో రాయబడింది. యేసును తెలుసుకోవాలి. యేసును తెలుసుకోవడం అంటే పుస్తకాలు చదవడం ద్వారా తెలియదు, ఆయనతో సహవసించడం ద్వారా తెలుస్తుంది. అనగా ఉపవాసం ఉండి, ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే ప్రార్థనతో గడపడం వల్ల, ప్రార్థనలో ఉండడం వల్ల. ఒకవేళ దేవదూత అంటే ఎబ్బోకు రేవుకి అవతల ఉన్నట్టు 69 మందికి తెలిసి ఉండొచ్చు దేవదూత అంటే. కానీ యాకోబుకు తెలిసినట్టుగా 69 మందికి తెలియదు. కారణం ఏంటి? హీ హ్యాడ్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. 69 మందికి బుక్కిష్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఒక ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉండొచ్చు. వాళ్ళ తాతలో, వాళ్ళ పూర్వీకులు దేవదూతలంట, అలాగంట, ఇలాగంట. అనగా మా తాతగారి టైంలో, యాకోబు ఇలా చెప్పుకోండి, మా తాతగారి టైంలో అబ్రహాము అనేటువంటి మా తాత ఉన్నారు కదా, వారింటికి దేవదూతలు వచ్చారట. వాళ్ళు ఎంత ధన్యజీవులండి, ఎంత భక్తిపరులండి. కానీ మనకు ఆ అనుభవం లేదే, ఏంటి ఎప్పుడు కలుగుతుందో ఏంటో మరి అని అదే అయినా దేవదూతలు ఏంటి ఒట్టి మాటే, అది వాస్తవం కాదేమో
ఆయన అనుకుంటున్న టైంలో పారిపోతున్నప్పుడు పద్మనాభ దగ్గర దేవదూతలు అతను కల్లో కనిపించారు. కల్లో కనిపించారంటే కళలో కనిపించినంత మాత్రం నిజంగా దేవదూతలు ఉంటారని కాదు కదా. కానీ ఆదికాండం 32వ అధ్యాయంలో లిటరల్గా ఒక దేవదూత ఆయనతో ఉన్నట్లుగా, అతనితో గడిపినట్లుగా, అతనితో పోరాడినట్లుగా మనం చూడగలం. ఇప్పుడు దేవదూతలు అనేవాళ్ళు లేరు, ఏంజలాలజీ ఈజ్ డూప్, ఈజ్ ఫేక్ అని యాకోబు అనలేడు. కారణం ఏంటంటే ఆయన ప్రార్థనలో గడపడం ద్వారా ఆయనకి ఏంజలాలజీ తెలిసింది. ప్రార్థనలో గడపడం వల్ల దేవుడి విషయాలు ఆయనకు అర్థమైనాయి. దేవుడు అతని పేరు మార్చడం, అతని పేరు అడగడం, ఇటువంటి విషయాలన్నీ తాను తెలుసుకున్నాడు. దేవుని దూత ద్వారా దేవుడు మాట్లాడాడు. పొదలో ఉన్నవాడు, పొదలో యెహోవా దూతగా, జెహోవా మలాక్గా ఉన్నవాడు. మలాకి అంటే దూత, యెహోవా దూత, మలాక్ దూత, యెహోవా దూతగా ఉన్నవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దూతలు అనేవారు కట్టుకథ కాదు, ఇట్స్ ఇమాజినేషన్ కాదు, భ్రమ కాదు. అలాగని కొత్త నిబంధనలో దేవదూతల పరిచర్య గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ ఏంజల్స్ కావాలి, ఏంజల్స్కి ఆజ్ఞాపించాలి అని ఏదో ఎక్స్ట్రీమ్ ఏంజలాలజీ ఇస్ డేంజర్. పాత నిబంధనలో దేవదూతల ప్రస్తావన ఎక్కువ ఉంది, కొత్త నిబంధనలో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. యోసేపు కలలో కనిపించినట్టు దేవదూత, మరియకు అక్షరార్థంగా కనిపించిన దేవదూత, జకర్యాకు ప్రత్యక్షమైనటువంటి దేవదూత, హేరోదును మొత్తినటువంటి దేవదూత. తర్వాత ప్రకటన గ్రంథంలో అక్కడెక్కడ మనకు దేవదూతలు 7 దేవదూతలు కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ మినిస్ట్రీ మనకు పనికొస్తుంది. ద మినిస్ట్రీ ఆఫ్ ది ఏంజల్స్ అని, ద మినిస్ట్రీ ఆఫ్ ది ఏంజల్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఏంజల్స్ మినిస్ట్రీ కాదు మనకు, హోలీ స్పిరిటే స్వయంగా మన పక్షాన విజ్ఞాపన చేస్తూ మనకు సహాయకుడిగా ఉంటూ నడిపిస్తున్నాడు. రక్షణను స్వాస్థ్యము పొందువారికి లేదా రక్షణానుభవం పొందగోరు వారికి ఉపచారం చేయడానికి సేవకులైన ఆత్మలు అని దేవుని వాక్యంలో రాయబడింది. అది అక్షరార్థమైనటువంటి దేవదూతలను కాదు, కానీ సేవకులైన దేవుని దూతల గురించి చెప్పబడిందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, స్తోత్రం, రండి వెనక్కి వచ్చేద్దాం. యేసును గురించిన ప్రత్యక్షత, దేవుని గురించిన ప్రత్యక్షత మనకు కావాలి. ద రేమా అబౌట్ గాడ్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యేసును ప్రేమించే యేసుగా, లవింగ్ జీసస్గా, ప్రభు అయిన యేసుగా, లార్డ్ జీసస్గా మార్తకే తెలుసు, మరియకు తెలుసు. కానీ మరియకు తెలిసిన దానికన్నా అధికంగా మార్తకే తెలిసింది. మూడవదిగా ఆయన ప్రార్థించే యేసు అని, ఈజ్ అ ప్రేయింగ్ మ్యాన్. స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా ఆమె తెలుసుకోవలసిన ఒక విషయం, ఆమెకు దేవుడు తెలియజేసిన విషయం, లాజరు మరణం తర్వాత ఆమె కనుగొన్న విషయం, గుర్తించిన విషయం, యేసుతో గడిపినప్పుడు యేసు ప్రార్థించేవాడని, యేసు యొక్క వ్యవహారాన్ని బట్టి ఆయన ప్రభు అని, యేసు వారిని ప్రేమించడాన్ని బట్టి బాగా ప్రేమించేవాడు, అగాపే లవ్ చూపించేవాడని, ఫిలియో అనేటువంటి బ్రదర్లీ లవ్ కాదు కానీ అగాపే అనేటువంటి దైవికమైన ప్రేమ చూపించేవాడని, ఏనా ఇంకో 12 మంది వచ్చినప్పటికీ వాళ్ళని స్వీకరించడంలో ఉద్దేశం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, అగాపే ప్రేమ, శరీర సంబంధమైన ఈరోస్ ప్రేమ కాదు అది. స్తోత్రం, హల్లెలూయా. కానీ మార్తమ్మకి ఈ 3 విధాలైనటువంటి ప్రత్యక్షత ఉన్నప్పటికీ, ఆ ప్రత్యక్షత ఎప్పుడెప్పుడు అనుగ్రహించబడ్డాయో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా పలానప్పుడు అని మనం చెప్పకపోయినప్పటికీ ఆమెకున్నాయి ప్రత్యక్షతలు. ఆ ప్రత్యక్షతలు వారి యొక్క పరిచయలో, వారి యొక్క బోధకులు, వారి యొక్క యాజకులు బోధిస్తున్నప్పుడు ఎలాగో తెలిసింది. కానీ ఇప్పుడు యేసు స్వయంగా సెల్ఫ్ క్లెయిమ్ చేసుకున్నటువంటి, తనను తాను క్లెయిమ్ చేసుకున్నటువంటి, తాను ఏమై ఉన్నాడు అని చెప్పుకున్నటువంటి రివల్యూషన్, ఐ యామ్ ద రిజరెక్షన్, ఐ యామ్ ద రివైవలిస్ట్ అని కాదు, ఐ యామ్ ద రివైవలిస్ట్ అని కొంతమంది చెప్పుకుంటున్నారు. ఐఎమ్ ఎవాంజలిస్ట్ అని కాదు, ఇప్పుడు స్టైల్గా ఎవాంజలిస్ట్ పోయి రివైవలిస్ట్ వచ్చేసింది. యేసుప్రభు చెప్తున్నాడు, ఐ యామ్ ద రిజరెక్షన్, ద ఓన్లీ రిజరెక్షన్. స్తోత్రం.
1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వరుసలో లేపబడ్డం, ఆర్డర్లో జరిగేటువంటి రిజరెక్షన్. హీ ఈజ్ ద రిజరెక్షన్, మృతుల పునరుత్థానం. ఆయన స్వరం విని మృతులందరూ లేచేటువంటి ఒక గడియ రాబోతుంది, ఒక కాలం రాబోతుంది. సరే, వీటన్నిటిలోకి వెళ్ళలేదు కాబట్టి యేసును పునరుత్థానుడైనటువంటి వానిగా, పునరుత్థానుడిగా, ఆయన మరణించడానికి ముందుగానే ఆయన పునరుత్థానుడిగా, ఆయన పునరుత్థానంగా చూడాల్సిన అవసరం ఉందని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. నిన్నటి ఎపిసోడ్లో 11:25 మాట్లాడుకున్నాం. ఈరోజు 11:26 మాట్లాడుకోబోతున్నాం. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఏందండి ఎన్నటికీ చనిపోకపోవడం ఏందండి? మనుషులందరూ ఒకసారి చనిపోవాలని నియమించబడింది కదా, మళ్ళీ ఎన్నటికీ చనిపోవడం అంటున్నాడు ఏంది? లాజరు చనిపోయాడు కదా, ఓ ఎంతమంది భక్తులు చనిపోయారు, ఏంటిది? ఈయన ఇలా మాట్లాడుతున్నాడు. అండ్ ద వన్ హూ లివ్స్ బై బిలీవింగ్ ఇన్ మీ విల్ నెవర్ డై. డూ యూ బిలీవ్ దిస్? దీన్ని నమ్ముతున్నావా? స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 27వ వచనంలో, అవును ప్రభువా నేను నమ్ముతున్నాను. నేను ఎస్ లార్డ్ ఐ డూ, ఐ ఆల్వేస్ బిలీవ్డ్ యూ, బిలీవ్డ్ దట్ యు ఆర్ ద అనాయింటెడ్ వన్, ద సన్ ఆఫ్ గాడ్ హూ హ్యాస్ కమ్ ఇన్ టు ద వరల్డ్ ఫర్ అస్. ఆమె వివరణ ఇచ్చేసింది. నమ్ముతున్నావా అన్న దానికి ఎస్, నమ్మకుండా ఎలా ఉంటామండి? మరవాళ్ళే మీరు నమ్మి తీర్థం. ఆ నమ్మకాన్ని మేము విభేదించేదంటూ ఏమీ లేదు అని మాట్లాడుతూ వచ్చింది. సరే, మన టైటిల్ చూడండి, అవిశ్వాసము అనర్థాలు. అదేంటి అవిశ్వాసం ఎక్కడుంది? విశ్వాసం గురించే కదా మాట్లాడింది. 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం కొద్దిగా ఇలా ఆలోచిస్తే, యేసు పునరుత్థానము జీవము నేనే, దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఒకవేళ దాన్ని ఇలా చదువుకుంటే, నా యందు విశ్వాసం ఉంచనివాడు, ఇక్కడేమో ముంచువాడు, విశ్వాసాన్ని ముంచేవాడని కాదు. నా యందు యేసు యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఒకవేళ యేసును విశ్వాసం ఉంచనివాడు చనిపోతాడు, చనిపోయినను బ్రతకడు. అది రెండో విషయం. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎప్పటికీ చనిపోడు, ఎన్నటికీ చనిపోడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దాన్ని ఇంకా కొద్దిగా మార్చుకుంటే, బ్రతికి నా యందు విశ్వాసముంచని ప్రతివాడు, విశ్వాసముంచని ప్రతివాడు ఎప్పటికైనా చనిపోతాడు, త్వరగా చచ్చిపోతాడు. అనగా బ్రతికి అనగా జీవిస్తూ బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ, ఆత్మీయంగా బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ, యేసునందు విశ్వాసం ఉంచకపోతే ప్రతివాడు ఎవడైనా సరే ఎప్పటికైనా చచ్చిపోతాడు. ఇప్పుడు కాకపోయినా రేపైనా, ఎల్లుండైనా, వచ్చే సంవత్సరం అయినా చచ్చిపోతాడు. స్తోత్రం. ఈ మాట నమ్ముతున్నావా? అనగా నాయందు విశ్వాసం ఉంచితే జరిగేటువంటి ఫలితాలు, నాయందు విశ్వాసం ఉంచితే కలిగే ఆశీర్వాదాలు, దాని మీద నమ్మకం ఉందా? స్తోత్రం. నమ్మకం మీద నమ్మకం అని కాదు, నా విశ్వాసాన్ని నేను నమ్మాలి. యూ షుడ్ బిలీవ్ యువర్ బిలీఫ్, లేకపోతే యూ షుడ్ బిలీవ్ యువర్ ఫెయిత్ అని కొంతమంది ప్రాస్పరిటీ బోధకులు చెప్తున్నారు. కాదు, నువ్వు విశ్వసించాల్సింది యేసులో ఉన్నవాడు బ్రతకడం, యేసులో ఉన్నవాడు పునరుత్థానం చెందడం, యేసులో ఉన్నవాడు రేపబడ్డం. ఇవన్నీ వీటి గురించి మనం ఎరిగి ఉన్నామా, వీటి గురించి నమ్ముతున్నామా, వీటి గురించి నమ్మకం కలిగి ఉన్నామా అని మనం ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా. అవిశ్వాసము అనర్థాలు మనం ఆలోచిస్తున్న మాటలు త్వరగా మనం ఆలోచిద్దాం. 4 పాయింట్లు మీకు జ్ఞాపకం చేస్తాను. 1, యోహాను సువార్త 11వ అధ్యాయము 14-15 వచనాలు మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 14-15 వచనాలు. స్తోత్రం. కావున యేసు, ఆ వాక్య భాగాన్ని మనం ఇప్పటికే 2-3 సార్లు ధ్యానించుకున్నాం. లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషిస్తున్నాను.
మీరు నమ్మునట్లు. నమ్మితే సంతోషిస్తా, నమ్మకపోతే దుఃఖపడతా. నమ్మితే సంతోషిస్తా, నమ్మకపోతే సంతాపపడతా. అనగా విశ్వసిస్తే నేను సంతోషిస్తా, విశ్వసించకపోతే అవిశ్వసిస్తే నేను దుఃఖపడతా. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. అనగా సంతోషము అనేది యేసుకి ఎప్పుడు కలుగుతుందంటే చర్చకు పోవడం వల్ల, దశంభాగాలు ఇవ్వడం వల్ల, లేకపోతే సేవలో సహకరించడం వల్ల కాదు. ఇవన్నీ ఆశీర్వాదాలు, సంతోషం కలిగిస్తాయి. కానీ పరలోకంలో దేవదూతలకు సంతోషం అని చెప్పబడిన ఒక మాట ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయంలో. వారికి ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే, స్తోత్రం, లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అదే లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చదివితే, స్తోత్రం, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెబుతున్నాను. పరలోకంలో సంతోషం కలగాలంటే పశ్చాత్తాపం రావాలి, మారు మనసు రావాలి. శిష్యులు విశ్వాసంలో ఉంటే ఓకే, విశ్వాసంలో బలవంతులుగా ఉంటే, అల్ప విశ్వాసులుగానో అవిశ్వాసులుగానో ఉండకుండా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. వాడు విశ్వాసమందు వెనుకంజ వేసిన ఎడల, అనగా బ్యాక్ స్లైడ్ అయిన ఎడల, విశ్వాస భ్రష్టత చెందిన ఎడల, స్తోత్రం, నేను చదువుతున్నాను, మాట చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, బ్రతుకుతాడు. కానీ అతడు స్టెప్ బ్యాక్, వెనుక తీస్తే, అతడు విశ్వాసంలో వెనుక తీస్తే, విశ్వాసపు స్థాయి అతనిలో తగ్గిపోతే దేవుని ఆత్మకు, అనగా నా ఆత్మకు సంతోషం ఉండదు, సంతాపమే ఉంటుంది. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. స్తోత్రం. ఒకటి, అవిశ్వాసము ఆవేదనను కలుగు చేస్తుంది. అధిక విశ్వాసం ఆనందాన్ని కలుగు చేస్తుంది, అవిశ్వాసము ఆవేదనను కలుగు చేస్తుంది. ఒకటి, యేసుకు ఆనందం కలగాలంటే విశ్వసించాలి. అందుకే రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, స్తోత్రం, స్తోత్రం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. అనగా విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం, దేవుని సంతోషపరచడం అంటే యేసును సంతోషపరచడం. స్తోత్రం. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అనే మాట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తున్నాం. అనగా తండ్రి సంతోషించాలన్నా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, కుమారుని యందు ఆనందిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ఆనందించాలి, కుమారుడు ఆనందించాడు, పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో ఉన్న ముగ్గురు ఆనందిస్తున్నారు. విశ్వాసులమైన మనమందరం ఆనందించాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, అవిశ్వాసము ఆవేదన కలుగు చేస్తుంది. అన్బిలీఫ్ బ్రింగ్స్ agony or sorrow or sadness. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అవిశ్వాసం వద్దు, అవిశ్వాసాన్ని అంతం చేద్దాం, అవిశ్వాసాన్ని ఆపివేద్దాం, అవిశ్వాసాన్ని అదృశ్యం చేద్దాం. అవిశ్వాసం ఉండకూడదు. అవిశ్వాసము ఆవేదన కలిగిస్తుంది. ఇట్ క్రియేట్స్ సారో. స్తోత్రం. యేసును సంతోషపరచాలంటే విశ్వసించాలి. ఇక్కడ రాయబడిన మాట, లాజరు చనిపోయాడు, ఓకే, మీరు నమ్మునట్లు. అనవసరంగా 2 days డిలే చేసావు కదా, అందుకని చచ్చిపోయాడు కదా, మళ్ళీ నా మీద అవిశ్వాసం మీకు ఏర్పడుతుంది, నా మీద మీరు నమ్మునట్లు. ఈ వాక్యాన్ని కొద్దిగా వివరణాత్మకంగా ఉంది కనుక నేను ఇంతకుముందు కూడా ఎపిసోడ్లో కూడా మళ్ళీ చదివాను, 2 సార్లు చదివాను, మళ్ళీ చదువుతున్నాను. 15వ వచనం, అండ్ ఫర్ యువర్ సేక్, మిమ్మల్ని బట్టి, ఓ శిష్యులారా మిమ్మల్ని బట్టి, ఐఎమ్ గ్లాడ్ ఐ వాజ్ నాట్ దేర్, నేను బేతనీయలో లేను, అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. అయ్యో పాపం అని నేను పశ్చాత్తాపడడం లేదు. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ నౌ యూ హ్యావ్ అనదర్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీకు ఇంకొక అవకాశం, మరొక అవకాశం, సువర్ణ అవకాశం లభించింది, లేదా రెండో అవకాశం లభించింది. టు సీ హూ ఐ యామ్, నేనెవరినో తెలుసుకునే అవకాశం మీకు కలిగింది. సో దట్ దాని ద్వారా ఏమవుతుంది,
యూ విల్ లెర్న్ టు ట్రస్ట్ ఇన్ మీ. నన్ను ఆశ్రయించడం, నా మీద ఆధారపడడం మీరు నేర్చుకునే అవకాశం ఉంది. నన్ను ఆశ్రయించడం, నా మీద ఆధారపడడం అనేది మీరు నేర్చుకోవాలి అంటే మరొక పర్యాయం మీకు దొరికినట్టు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను ఎవరినో మీరు తెలుసుకోండి, యేసు ఎవరో తెలుసుకోండి. నేను ఎవరు అంటే మీరు రకరకాల సమాధానాలు చెప్పారు మీరు. స్తోత్రం. నేను ఎవరిని అంటే ఇర్మియానో లేదా ఏలియానో ప్రవక్తనో ఇలా చెప్తున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు? యువర్ పర్సనల్ నాలెడ్జ్, యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? పీటర్, వాట్ అబౌట్ యూ? స్తోత్రం అని అడగడాన్ని మనం చూసాం. పేతురు ఏదో చెప్పాడు, పేతురుని ప్రభు అప్రిషియేట్ చేశాడు. మొట్టమొదటి విషయము అవిశ్వాసము ఆవేదన కలిగిస్తుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదువుకున్నట్టు మూలవాక్యమే గనుక, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. వాడి చావు లేదని కాదు, చావు ఉంది. చావును అధిగమించగలడు వాడు, చావు నుంచి తప్పిస్తాడు. ఆయన తన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయడు, మెస్సియాని కుళ్ళు పట్టనీయలేదు. మెస్సియా 3 రోజులు సమాధిలో ఉన్నప్పటికీ ఆయన కుళ్ళిపోలేదు, కుళ్ళిపోవడానికి అనుమతించలేదు. ప్రకృతి భిన్నంగా ప్రవర్తించింది. ప్రకృతి తన స్వభావాన్ని మార్చుకుంది. సింహము తన స్వభావాన్ని మార్చుకుంది. అగ్నిజ్వాల తన స్వభావాన్ని మార్చుకుంది. ఆయన ఆజ్ఞాపిస్తే స్వభావాలన్నీ, అన్ని వస్తువుల యొక్క, అన్ని సంగతుల యొక్క, లేకపోతే అంత వ్యక్తుల యొక్క స్వభావాలు మారుతాయి. కానీ ఆయన స్వభావం ఎన్నటికీ మారదు. హీ సేమ్ ఫర్ ఎవర్, హీ విల్ నాట్ చేంజ్ ఫర్ ఎవర్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నేను మార్పు లేనివాడిని. ఓ ఇశ్రాయేలులారా, నేను మార్పు లేనివాడిని కనుక మీరు లయము కాలేదు, నిర్మూలం కాలేదు అని మలాకీ గ్రంథంలో దేవుడు చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం, వాడు చచ్చిపోతాడు, అక్షార్థంగా చేస్తాడు, ఆత్మీయంగా కూడా చేస్తాడు. విశ్వాసమే బ్రతికిస్తుంది. విశ్వాసము భౌతికంగా బతికిస్తుంది, విశ్వాసం ఆత్మీయంగా బతికిస్తుంది. విశ్వాసము బతికిస్తుంది, ఉజ్జీవాన్ని ఇస్తుంది. ప్రభువా మమ్మల్ని బ్రతికించు, ప్రజలు లేకపోతే మేము నీ యందు సంతోషించినట్టు నీవు మమ్మల్ని మరలా బతికింపవా అని కీర్తనాకారుడు అడిగాడు, ప్రార్థన చేశాడు. quicken us so that we may rejoice in you. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట. రెండోది, ఒకటి అవిశ్వాసము ఆవేదన కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగించదు. రెండోది అవిశ్వాసము ఆత్మీయ మరణాన్ని కలుగు చేస్తుంది, ఆత్మీయ జీవాన్ని కలుగు చేయలేదు. అవిశ్వాసం ఎంతో ప్రమాదకరమైంది. అవిశ్వాసము పాపము. అవిశ్వాసము అపవాదిని ఘనపరుస్తుంది, అపవాదిని మయంపరుస్తుంది. విశ్వాసము దేవుని మయంపరుస్తుంది. అందుకని రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో, విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని, వాడుక భాషలో కూడా చదువుకుందాం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మకపోతే, అనగా నువ్వు నమ్మిన ఎడల అంటే నీకు నమ్మకం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే నీవు చూడగలుగుతావు. ఒక దర్శనాన్ని చూస్తావు, దైవ దర్శనాన్ని చూస్తావు, దేవుని మహిమను గురించిన దర్శనాన్ని చూస్తావు. యు విల్ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. నీవు నమ్మిన ఎడల. నమ్మకపోతే, అనగా నువ్వు అవిశ్వసించిన ఎడల దేవుని మహిమను చూడలేని అంధత్వం నీలో ఏర్పడుతుంది. నీ కళ్ళు మూసుకొని పోతాయి, నీ కళ్ళలో పొరల వంటివి ఉండిపోతాయి. చదువుదాం యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అప్పుడు యేసు నమ్మితే దేవుని మహిమను చూస్తావని. నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే చూసే అవకాశం లేదు. గుడ్డిదానిగా గుడ్డివాడిగా ఉండిపోతావు. నేను చెప్పలేదా అని అన్నాడు. అక్కడ ఆమెను మెల్లగా సున్నితంగా ఆయన గద్దించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. నేను చదువుతున్నాను 11వ అధ్యాయము 40వ వచనం. స్తోత్రం. Jesus looked at her and said, "Didn't I tell you that if you will believe in me, you will see God unveil his power." దేవుడు తన శక్తిని ప్రదర్శించడం, తన శక్తిని నిరూపించడం, తన శక్తిని కనపరచడం, మరుగు చేసినటువంటి తన శక్తిని బయలుపరచడం. స్తోత్రం. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ మీ, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జెషువా మెస్సియా, స్తోత్రం, హల్లెలూయా, జెషువా క్రిస్టోస్,
You will see God, Jehovah God. You will see, you will surely see. You will not blind as since you couldn't see. You will see God unveil his power. స్తోత్రం. అనగా మూడో విషయము, అవిశ్వాసము ఆత్మీయ అంధత్వాన్ని కలిగిస్తుంది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి అవిశ్వాసం ఆవేదన కలిగిస్తుంది, రెండవది అవిశ్వాసం ఆత్మీయ మరణాన్ని కలుగు చేస్తుంది, మూడవది అవిశ్వాసం ఆత్మీయ అంధత్వాన్ని కలుగు చేస్తుంది, ఆత్మీయ గుడితనాన్ని కలుగు చేస్తుంది. నాలుగో విషయం చెప్పి నేను ముగించేస్తాను. అవిశ్వాసం చేసేటువంటి పనులు. 11వ అధ్యాయము 42. స్తోత్రం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని ఈ జన సమూహము నమ్మునట్లు. చాలండి. 45వ వచనం మనం గమనిస్తే, స్తోత్రం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూచిన యూదులు అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి. అనగా మరియ దగ్గరికి వచ్చిన వాళ్ళు, మరియను ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు విశ్వాసము లేని వాళ్ళు, యేసులో విశ్వాసము లేని వాళ్ళు, రాబో ప్రవక్తలో విశ్వాసం లేని వాళ్ళు. దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? 19వ వచనం మనం గమనిస్తే, గనుక యూదులలో అనేకులు. 45వ వచనంలో కూడా యూదుల్లో అనేకులు అని రాయబడింది. యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. వచ్చారు అని కదా, వచ్చి ఉండిరి. 4 రోజులుగా ఉన్నారు. స్తోత్రం. ఓదార్చడానికి, ఆదరించడానికి. వీరి ఆదరణ చేసేటువంటి పరిచర్య, వీరు ఆదరించాలని వచ్చిన ఉద్దేశం ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిందని మీరు ఎలా అంటున్నారు అని అనొచ్చు. చదువుదాం ఒక మాట, 31వ వచనం. కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చున్న యూదులు మరియ త్వరగా వెలుట చూచి, ఆమె ఇంకా ఏడుస్తూ, సరే మనం సమయం లేదు కాబట్టి ఆమె ఏడుస్తూ ఉంది. ఓదారుస్తున్నప్పటికీ ఓదార్పు పొందడం లేదు, ఆదరిస్తున్నప్పటికీ ఆదరణ పొందడం లేదు. అనగా అవిశ్వాసము కలిగిన ప్రజలు చేసే పని అపజయానికి దారితీస్తుంది. అనగా అవిశ్వాసం అపజయానికి దారితీస్తుంది, అవిశ్వాసం అపజయాన్ని కలిగిస్తుంది. కాబట్టి అవిశ్వాసము నుంచి బయటికి వచ్చి విశ్వాసములో ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.